హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎస్ కలెక్షన్స్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మన వీడియోలో స్కాలప్ బార్డర్ డిజైన్కి మనకి స్కేల్తో పని లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వేస్ట్ కార్డ్తో మనం ఎలా కట్ చేసి పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నాండి. చూసారు కదా, ఒక వేస్ట్ కార్డ్ అనేది మనం తీసుకొని హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేశాక 1.5 ఇంచ్ చూపించాం కదా, ఇలా 1.5 ఇంచ్కి ఒక్కొక్క లైన్ అనేది మనము డాట్స్ లెక్క పెట్టుకొని వాటిని కర్వ్ షేప్లో మనము ఇలా ఇచ్చుకున్నాం అనుకోండి, నీట్గా స్కాలప్ డిజైన్ అనేది వస్తుందండి. సో ఈ కార్డ్ అనేది కూడా చాలా గట్టిగా, కొంచెం మనకి విజిటింగ్ కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి కదండి, అదైతే గట్టిగా ఉంటుంది. సో ఇలా మెల్లిగా కర్వ్స్ అనేటివి ఇచ్చేసుకున్నారనుకోండి, ఇలా ఇచ్చేసి మంచిగా నీట్గా కట్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే, ఇది వచ్చేసి మనకి 1.5 ఇంచ్, కొంతమంది 1.5 ఇంచ్ పెట్టుకుంటారు, 1 ఇంచ్ పెట్టుకుంటారు, 2 ఇంచెస్ పెట్టుకుంటారు. సో మనం ఈ స్కేల్లో ఏం చేస్తామంటే, ఒక సైడ్ మొత్తం 1.5 ఇంచ్ అయితే ఇంకో సైడ్ మొత్తం మనము మనకి ఇష్టం, ఇంకా ఎక్కువ వచ్చే కస్టమర్స్ బట్టి. సో ఇంకొక సైడ్ నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే, మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ కోసము మళ్ళీ లైన్ డ్రా చేస్తున్నాను. ఇది దేనికంటే, ఒక సైడ్ 1.5 ఇంచ్ అయితే ఇంకో సైడ్ వచ్చేసి మనము 2 ఇంచెస్ అనేది తీసుకుంటాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇంతకుముందు ఏదైతే మనము కర్వ్స్ డ్రా చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనము డ్రా చేసేసేయచ్చు. నీట్గా కర్వ్స్ అనేటివి ఇచ్చేసామనుకోండి, నీట్గా వచ్చేస్తుంది. సో ఏంటంటే మనకి ఇలా కర్వ్స్ స్కేల్తో పని లేకుండా ఇంట్లోనే మనము ఈజీగా డ్రా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఇది మనం సింగిల్గా కావాలంటే కూడా మనము కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి. సో ఇక్కడ ఇచ్చిన సిజర్ తోటి మనము నీట్గా కట్ చేసేసుకున్నాం అనుకోండి, మన స్కేల్తో పని లేకుండా మంచిగా కార్డ్తోనే మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, సో మనకి ప్రతిసారి షేప్ అటు ఇటు అవ్వకుండా మనకి నీట్గా కర్వ్స్ అనేటివి కూడా వచ్చేసింది. సో చూసారు కదా, 2 ఇంచెస్ కట్ చేసేసాము. సో ఈ ఎక్స్ట్రాస్ అంతా కూడా మనము నీట్గా కట్ చేసేసుకున్నాం అనుకోండి, మన స్కేల్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇలా నేనైతే 1.5 ఇంచ్ ఒకటి, 2 ఇంచెస్ ఒకటి చేసుకున్నాను. సో మీకు ఎలా అనుకూలంగా ఉంటుందో అలా అనుకూలంగా మీరు అన్ని ఇంచెస్ పెట్టుకొని మా మెజర్మెంట్స్ పెట్టుకొని చూసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.